శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధానంగా కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు ఈ రాబోయే 15 రోజులు కూడా మీనరాశిలో నీచ స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత బుధుడు తన శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు ఏదైనా ఎక్కువ శ్రమ పడితే తప్ప అనుకున్న పని సాధించలేకపోతూ ఉంటారు. అయితే అక్కడ కుజగ్రహంతో కలిసి ఉండడం అన్నది చాలా వరకు విరోధాలు విభేదాలకు కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదో ఒక వాదన అభిప్రాయ భేదాలు కనబడుతుంటాయి. అంటే వీళ్ళు విడిపోవడానికైతే ఇష్టపడరు, కానీ ఒకే చోట ఉండి నిరంతరం ఏదో విషయంలో వాదించుకొని ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యాపారపరంగా ఎవరైనా పార్ట్నర్స్ లాంటివి ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలా వరకు ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వం వల్ల అవ్వచ్చు, వ్యక్తిగతంగా పక్క వ్యాపారస్తుడి వల్ల అవ్వచ్చు. మొత్తం మీద ఈ పరస్పర విభేదాలు, ఈవెన్ బ్రదర్స్తో కానీ ఫ్రెండ్స్ మధ్య కూడా కొన్ని చికాకులు తలెత్తుతూ ఉంటాయి. శని భగవానుడు కూడా అక్కడే సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా కొత్త వ్యాపారం చేయాలి, ప్రస్తుతం ఉన్నది పెద్దగా నట్టం లేదు అని ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ప్రయత్నం చేస్తారో తప్ప ఏది కూడా ముందుకెళ్ళే అవకాశం అయితే 100కి 100 పాళ్ళు కనబడదు. ఏదో విధంగా ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక పట్టాన వివాహ సంబంధం కుదరదు, వస్తే ఒకేసారి 2-3 సంబంధాలు రావడం, అందులో ఏదో ఒకటి సెట్ అవ్వలేకపోవడం, మళ్ళా మొదటికి రావడం, ఈ విధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు మాత్రం చాలా నిరాశ కలుగుతూ ఉంటుంది. ఈ ఉన్నటువంటి గ్రహస్థితి ఇంచుమించుగా ఈ నెలాఖరు వరకు. ఇక ప్రధానంగా ఏంటి కొద్దిగా బెటర్గా ఉంది అనుకుంటే మాత్రం ఈ శుక్రుడు, ప్రస్తుతం శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటూ నెమ్మదిగా ఈ 19వ తారీఖు ఏప్రిల్ నెలలో భాగ్యస్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా ధనాధిపతి భాగ్యస్థితి. ఏదైతే మీ వ్యాపార అవసరాలకో, ఇంటి అవసరాలకో, పిల్లల చదువులకో ధనం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ధనం అన్నది మీ చేతికి ఈ 19వ తారీఖు తర్వాత ఇంచుమించుగా అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది. అది తండ్రి గారి ద్వారా అవచ్చు, మీ భార్య ద్వారా అవచ్చు, లేదంటే మీ పిల్లలు, ఈ స్త్రీ సంతానం వల్ల అయితే కానీ ఏదైనా మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీ కానీ మీకు ఆర్థిక పరంగా సహకరించే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఉపాధి అవకాశాలు కలగడం కానీ, ఉద్యోగం రావడం కానీ, వాళ్ళకి ఏదో మంచి జరగడం వల్ల కొద్దిగా కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. దానివల్ల కొంతవరకు మీకు సహకారంగా ఉండే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎక్కువగా చిన్న చిన్న సినిమా పరిశ్రమ, టీవీ, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు అన్నది రావడం జరుగుతుంటుంది. అలాగే మీ రెమ్యునేషన్ ఆదాయం కూడా పెరగడం వల్ల ఏదో విధంగా మీరు కుటుంబానికి సహకరించడానికి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వారికి జీవితం ఎప్పుడూ కూడా ఒక పరిధిలో ఉన్నట్టే నడుస్తూ ఉంటుంది. ఆ సంపాదించిందే దానికి సరిపోతుంది. ఆదాయం పెరిగితే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జీవితం ఒక ప్లాన్గా వెళ్తూ ఉంటుంది. ఏమాత్రం ప్లాన్ తప్పినా అది బోర్లా పడడం జరుగుతుంటుంది. కాబట్టి నిరంతరం వీరు ఆర్థికపరమైనటువంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా రవి ఉచ్చస్థితిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని వేధింపులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా కొద్దిగా అనారోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. అందువల్ల వీళ్ళు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పడటం మంచిది. బట్ కొద్దిగా ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అది కూడా కొద్ది జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. ఎక్కువగా పెద్ద వయసులో వృద్ధులు ఉంటే వాళ్ళు ఎండలో బయటికి వెళ్లకుండా ఉంటూ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటేనే మంచిది తప్ప తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళవలసి వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి ఉచ్చస్థితి వల్ల ఒక విధంగా మీకు కొంత కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడటం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు
ఇంచుమించుగా మీకు ఉన్నటువంటి స్థితి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది ఉంది. అష్టమంలో గ్రహాలు, 6లో గ్రహాలు అంటే 6లో రాహు, 7లో కుజుడు, అష్టమంలో ఇవన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి పోరాడితే తప్ప సాధించేది ఏది కూడా వచ్చే అవకాశం లేదు. పైపచ్చు ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఎక్కువగా 6, 12 స్థానాల్లో ఉన్నాయి రాహుకేతు కూడా. అందువల్ల కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాబట్టి 90% కన్యా రాశి వారు కొద్దిగా ప్లానింగ్గా వెళ్తేనే మంచిది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985, 86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది. లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. లవ్ అఫేర్స్, ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు జరుగుతూ ఉంటాయి. మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకు ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు. సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి
దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.